విజయజానికి అక్షర పూల బాణం, విజయ చేతి గాంధీవం రాము గారు లేకపోతే మీరు చాలామందికి ఉషశ్రీ గారు అమ్మాయి ఏంటి, ఆర్జీవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి ఇలా అనుకోవచ్చు. ఫస్ట్ నాకు మీ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఉన్నట్టుగా చెప్తున్నా, నేను విని ఉన్నప్పుడు ఏంటంటే ఆర్జీవి అంటే అమ్మాయిల మనిషి అని చెప్పినప్పుడు నాకు వెళ్ళడానికి ఫస్ట్ భయం. ఎందుకంటే నేను నా లైఫ్లో చాలామంది చెడ్డ మగవాళ్ళని చూసా చిన్నప్పటి నుంచి. నాకు కూడా భయం ఉంటుంది, ఎంత అన్నయ్య అయినా కూడా. అంటే అలాంటివన్నీ ఏంటో నాకు సిల్లీగా అనిపిస్తాయి. వైజయంతి గారు మీరు చెప్పండి, ఉపవాస ఫలితం ఉంటుందా? నా మాట రాడికల్గా అనిపించవచ్చు కానీ దేవుడి దగ్గర కూర్చుని భజన చేస్తూ ఉండమని ఎవ్వరు చెప్పరు సార్. అమ్మా నాన్నల్ని దైవంగా భావించు, ఈ మాట ఎవరికి నచ్చదు. ఎందుకంటే అమ్మకు గౌరవం ఇవ్వడం అన్నా నాన్నకు గౌరవం ఇవ్వడం అన్నా చాలా కష్టమైన రోజులు ఇవి. అదే నువ్వు గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసిరా, సింపుల్ అనమాట, వెళ్ళిపోయి వచ్చేస్తారు. అసలు ఒక మనిషిని బాధ పెట్టి నువ్వు అది చేయకపోతే ఏంటి అది అది మనిషిని బాధ పెట్టకపోవడమే, మనిషిని బాధ పెట్టకపోవడమే. నువ్వు ఈ పూజ చేస్తే ఏమొస్తుంది దాంట్లో? నిజంగానే చాలా భక్తి మార్గం, భగవంతుడి ముందు కూర్చుంటే నాకు చాలా మనశ్శాంతి వస్తుంది అనుకుంటే మనం దానితో పాటుగా మన బాధ్యతలు మన కర్తవ్యాలు కూడా మనం నిర్వహించుకోవాలి తప్పనిసరిగా. మనకేమో దేవుడు అన్నీ ఇచ్చేయాలి. అసలు నిజంగా నోటికి దేవుడికి కనుక నోరు ఉంటే ఆ బట్టలు తీసి మన మొహాన్ని కూడా అలాంటివి పెడతాం మనం. అసలు చాలా మంది కోపం రావచ్చు కానీ ఎవరి మనుగడ కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చి మన్ని భయపెట్టేసి, ఎక్కడ వివేకానందుడు విదేశాలకు వెళ్ళి అందరూ అలా ముగ్ధులైపోయేలాగా ఎలా మాట్లాడాడు భగవద్గీత పట్టుకుని. ఎందుకంటే భగవద్గీతలో మతం ఉండదు.